ఒకప్పటి విషయం. రాంపూర్ అనే గ్రామంలో ఒక కొత్త కుటుంబం ఉండడానికొచ్చింది. ఆ కుటుంబంలో జీవన్లాల్, అతని భార్య శీల, ఇంకా అతని ఇద్దరు పిల్లలు పప్పు ఇంకా సీమ ఉండేవారు. వాళ్ళు పూర్తిగా శాకాహారం తినేవారు. కానీ పప్పు మాత్రం ఎవరికీ తెలియకుండా చికెన్ తింటూ ఉండేవాడు. పప్పు అక్కకి తప్ప ఈ విషయం ఎవరికీ తెలియదు, అతను అవన్నీ తింటాడని. ఒకరోజు పప్పు ఇంకా సీమ కాలేజీకి వెళ్తుంటారు. ఇవాళ నాకు చికెన్ తినాలి అనిపిస్తుంది. నేను ఒకటి విన్నాను, ఒక కొత్త దుకాణం ఒకటి తెరిచారట కదా, అక్కడ చాలా టేస్టీగా ఉందంట చికెన్. నాకు ఈరోజే తెలిసింది, వెళ్ళి తిందాం అనుకుంటున్నాను. 4 రోజుల క్రితమే నువ్వు చికెన్ తిన్నావు. నీకు తెలుసు కదా మన ఇంట్లో ఇవన్నీ తినరని. నాన్నకు తెలిస్తే నిన్ను చంపేస్తాడు. నువ్వే భయపడుతున్నావు అని చెప్పు. ఒక విషయం, ఇన్ని రోజులు అమ్మా నాన్నలకి తెలిసిందా ఇప్పుడు తెలియడానికి? అలాంటిదేముండదు, భయపడకు. అయినా సరే ఇవాళ వద్దు. లేదు లేదు, ఇవాళ నాకు చాలా బాగా తినాలనిపిస్తుంది. నేను తప్పకుండా తింటాను, ఈరోజు తినాల్సిందే. ఆ రోజు పప్పు సీమ మాటలు వినకుండా దుకాణం దగ్గరికి వెళ్తాడు. అతను దుకాణం మూసేయబోతుంటాడు. అరే అన్నా, మీరిప్పుడైతే అసలు ఏమీ తినలేరు, ఎందుకంటే నా చికెన్ దుకాణం మూసేసే సమయం వచ్చేసింది. అయ్యో అన్నా, నాకిప్పుడు చికెన్ బాగా తినాలనిపిస్తుంది. నాకిప్పుడు చికెన్ కావాలన్నా. చూడండి అన్నా, కావాలంటే నేను మీకు చికెన్ని ప్యాక్ చేసి ఇస్తాను. మీరు ఇంటికి తీసుకెళ్ళి ప్రశాంతంగా తినండి. లేదు లేదు, ఇంటికి మాత్రం చికెన్ తీసుకుని రావద్దు. లాస్ట్ టైం కూడా నువ్వు దొరకబోతే నేనే నిన్ను కాపాడా. అరే, నేను అందరూ పడుకున్న తర్వాత తింటాను. అన్నా, మీరు నాకు ఒక ప్లేట్ చికెన్ ప్యాక్ చేసి ఇవ్వండి, నేను ఇంటికి తీసుకెళ్తాను. తను కూడా అలానే అంటుంది. దుకాణం అతను పప్పుకి చికెన్ ప్యాక్ చేసి ఇస్తాడు. సీమాకైతే చాలా భయంగా ఉంటుంది. కానీ పప్పు మాత్రం చికెన్ గురించి ఆలోచిస్తుంటాడు. ఇద్దరు అక్కాతమ్ముళ్ళు ఇంటికి వస్తారు. వాళ్ళ నాన్న ఇంటి బయట నిలబడి ఉండడం చూసి పప్పు భయపడి చికెన్ కవర్ని వెనుక దాచిపెట్టుకుంటాడు. తమ్ముడు, కవర్ పడేసేయ్, నాన్న చూశాడంటే నిన్ను ఇక్కడే చంపేస్తాడు. పప్పు భయపడుతూ ఉంటాడు. నాన్న అతని చేతిలో చికెన్ చూస్తే ఏమంటాడో అని. పప్పు ఆ కవర్ని ఒక చెట్టుపై వేలాడదీస్తాడు. ఏం చేస్తున్నావు బాబు, లోపలికి రా. అది ఏం లేదు, పదండి లోపలికి వెళ్దాము. ఆ తర్వాత సీమ ఇంకా పప్పు వాళ్ళ నాన్నతో కలిసి ఇంట్లోకి వెళ్తారు. తర్వాత వాళ్ళమ్మ అందరికీ భోజనం పెడుతుంది. పప్పు, నువ్వు భోజనం ఎందుకు చేయడం లేదు? చెప్పు, బయట ఉన్న చికెన్ తింటాను అని. అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు. కానీ పప్పు బయట పెట్టిన చికెన్ గురించి ఆలోచిస్తుంటాడు. కానీ పప్పుకు అసలు తెలీదు, అతను ఏ చెట్టు మీదైతే చికెన్ పెట్టాడో ఆ చెట్టు మీద ఒక దయ్యం ఉందని. దయ్యం హాయిగా పడుకునుంటుంది. తనకి మెలకు వచ్చిన వెంటనే తను చికెన్ వాసన చూస్తుంటుంది. చికెన్ వాసన, కానీ ఇది ఎక్కడి నుంచి వస్తోంది ఇంత సువాసన? దయ్యం లేచి అక్కడిక్కడా చూస్తుంటుంది. కానీ చుట్టుపక్కలెక్కడా చికెన్ కనపడదు. నాకు ఇక్కడెక్కడా చికెన్ కనబడలేదు, కానీ ఈ సువాసన ఎక్కడి నుంచి వస్తోంది? దయ్యం చెట్టుపై నుంచి దిగేటప్పుడు చెట్టుకి ఉన్న బ్యాగ్ని చూస్తుంది. అరే, ఈ బ్యాగ్ ఏంటి, ఎందుకుంది ఇక్కడ? దయ్యం ఆ బ్యాగ్ తెరిచి చూసేసరికి దాని కళ్ళు మెరిసిపోతుంటాయి. అది వెంటనే చెట్టుపైకి ఎక్కి కూర్చొని హాయిగా చికెన్ తింటూ ఉంటుంది. అబ్బా, ఎంత రుచికరమైన చికెన్! నేను ఇంతవరకు ఈ రుచికరమైన చికెన్ని తిననే లేదు. దయ్యం అక్కడే కూర్చొని హాయిగా చికెన్ తింటూ ఉంటుంది. దానికి ఆ చికెన్ చాలా బాగా నచ్చుతుంది. అంతా చికెన్ తిన్న తర్వాత కూడా ఆ దయ్యానికి కడుపు నిండదు. దానికి ఇంకా చికెన్ తినాలనిపిస్తుంటుంది. అలా దయ్యం ఆలోచిస్తూ ఉండగా పప్పు అక్కడికి అతని చికెన్ వెతకడానికి వస్తాడు. అరే, నా చికెన్ కవర్ ఎక్కడికి పోయింది? నేను ఎక్కడే పెట్టి లోపలికి వెళ్ళాను కదా. అచ్చా, ఈ చికెన్ ఈ అబ్బాయిదన్నమాట. ఇతనికి తెలియనే తెలీదు నేను ఈ చికెన్ తినేశాను అని. అరే, ఇక్కడే పెట్టిన బ్యాగ్ ఎక్కడికి పోతుంది? సరే, ఏదైనా కానీలే, నాన్న వల్ల నేను చికెన్ తినలేకపోయాను ఈరోజు. అచ్చా. నిరాశపడుతూ పాపం పప్పు వెళ్ళి పడుకుంటాడు. ఆ రోజు అతను ఆకలితోనే పడుకోవాల్సి వస్తుంది. ఇంకా ఆ రోజు నుండి దయ్యం పప్పు అక్కడ వదిలేసి వెళ్లిన చికెన్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ అలా ఎక్కువ రోజులు జరగలేదు. పప్పు అక్కడ అసలు చికెన్ పెట్టడు. చాలా రోజులవుతుంది. దయ్యానికి ఆ విషయం వల్ల చాలా కోపం వస్తుంది.
నాకు రోజు చికెన్ కావాలి. ఈ అబ్బాయి గురించి చూస్తే నేను రోజు తినలేను. నేనే వెళ్ళి తెలుసుకోవాలి అసలు వీడు చికెన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడో అని. పప్పు వెనకాలే దయ్యం ఆ దుకాణం దగ్గరికి వెళ్తుంది. ఆ దుకాణం అతను దుకాణం మూసేసి ఇంటికి తిరిగి వెళ్లిపోయిన తర్వాత ఆ దుకాణం లోపలికి దయ్యం వెళ్లి చూసేసరికి అక్కడ చాలా చికెన్ మిగిలిపోయి ఉంటుంది. అంతా చికెన్ చూసి దయ్యానికి నోరూరుతూ ఉంటుంది. అరే వా, ఇవాళ ఇంత చికెనా! ఇవాళ నా కడుపు నిండుతుంది. నాకిప్పుడు ఎక్కడి నుంచి తినాలో అర్థం కావడంలేదు. ఒక పని చేస్తాను, బిర్యానీ నుంచి మొదలు పెడతా. ముందు ఆ దయ్యం బిర్యానీ తింటుంది. తర్వాత తందూరి చికెన్ తింటుంది. అంతా చికెన్ తిన్న తర్వాత కూడా దయ్యానికి కడుపు నిండదు. అది అక్కడ ఉన్న చికెన్ మొత్తం ఖాళీ చేస్తుంది. ఆ తర్వాత దయ్యం హాయిగా వెళ్లి చెట్టు మీద పడుకుంటుంది. మరుసటి రోజు దుకాణం తెరిచి చూసేసరికి చికెన్ అంతా మాయమైపోయి ఉండడం చూసి ఆశ్చర్యపోతాడు ఆ దుకాణం అతను, ఇంకా అతని పనివాళ్ళందరూ కూడా. అతను పనివాళ్ళందరినీ తిడతాడు. కానీ అతనికి అప్పుడే గుర్తొస్తుంది ఆఖరికి దుకాణం అతనే మూసేసి వెళ్ళాడు అని. ఇంక వెళ్లే ముందు చికెన్ అంతా అలానే ఉంది అని. అప్పుడు దుకాణం అతనికి అదంతా అతని భ్రమ అనిపిస్తుంది. కానీ అలా రోజూ జరుగుతుంది. ఇంకా అప్పటినుంచి దుకాణం అతను మిగిలిపోయిన చికెన్ని దుకాణంలో పెట్టకుండా ఇంటికి తీసుకుని వెళ్లడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి పప్పు మళ్ళీ అతని దుకాణానికి చికెన్ తీసుకోవడానికి వస్తాడు. దుకాణం అతను పప్పుకి చికెన్ ఇస్తాడు. పప్పు ఎప్పట్లాగా ఎవరికీ తెలియకుండా చికెన్ తీసుకుని ఇంట్లో దాచిపెడతాడు. మర్రి చెట్టు దగ్గరగానే పప్పు గది ఉంటుంది కాబట్టి ఆ చికెన్ సువాసన దయ్యానికి వస్తుంది. ఈ అబ్బాయి మళ్ళీ చికెన్ తెచ్చినట్టున్నాడు. మంచి జరిగింది. ఆ దుకాణంలో ఇప్పుడు అసలు చికెనే ఉండడం లేదు. మంచిదయింది. ఈ చికెన్ ఇప్పుడు తింటాను. నాకు ఆకలిగా ఉంది. పప్పు చికెన్ తినడానికి చికెన్ తీసుకుని ప్లేట్లో పెట్టుకుంటాడు. అతను చికెన్ తినాలి అనుకునేలోపే అతనికి ఒక ముఖ్యమైన ఫోన్ వస్తుంది. అతను గదిలో నెట్వర్క్ లేని కారణంగా అతను గదిలో నుండి బయటకెళ్తాడు. అదే అవకాశం చూసుకుని దయ్యం అక్కడికి ఊడిపడుతుంది. ఇంకా లొట్టలేసుకుంటూ చికెన్ తింటుంటుంది. ఇతని దుకాణంలో చికెన్ చాలా బాగుంటుంది. నేను చాలా చోట్ల చికెన్ తిన్నా కానీ ఇంత రుచి ఎక్కడా దొరకలేదు. మజా వచ్చింది. దయ్యం చికెన్ మొత్తం తినేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పప్పు అక్కడికి వస్తాడు. ప్లేట్లో చికెన్ లేకపోవడం చూసి ఆశ్చర్యపోతాడు. అరే, నా చికెన్ ఎక్కడికి పోయింది? ఇప్పుడే కదా నేను ప్లేట్లో చికెన్ పెట్టేసి వెళ్ళాను. పప్పు తన అక్క సీమాని వెళ్ళి అడుగుతాడు. కానీ తను తెలియదంటుంది. తమ్ముడు, నీ గదిలోకి నేను రాలేదు. మరి నాకెలా తెలుస్తుంది? లేదు, నువ్వే నా చికెన్ని నువ్వు బయటపడేస్తుంటావు. నా వల్ల, నా చికెన్ వల్ల ఎప్పుడు నీకు ప్రాబ్లమే వస్తుంది. హా, పిచ్చిగా మాట్లాడుకు, సరేనా? పప్పు ఇంకా సీమ చాలా గట్టిగా గొడవ పడుతుంటారు. వాళ్ళు ఎంత గొడవ పడుతుంటారంటే వెనక వాళ్ళ అమ్మా నాన్న వచ్చి నిలబడిన విషయం కూడా వాళ్ళకి తెలియదు. పప్పు వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళ మాటలన్నీ వినేస్తారు. వాళ్ళ నాన్నకి చాలా కోపం వస్తుంది. పప్పు, నేనేం వింటున్నాను? నాన్న, మీరు ఇక్కడికి ఎప్పుడు వచ్చారు? అరే, నీకు సిగ్గుగా అనిపించడం లేదా? నీకు తెలుసు కదా మన ఇంట్లో అందరం శాకాహారులమే అని. కానీ నువ్వు ఎవ్వరికీ తెలియకుండా దొంగతనంగా ఇలా బయట నుంచి చికెన్ తెచ్చుకొని తింటున్నావా? ఎప్పటి నుంచి? నాన్న, నన్ను క్షమించండి. ఇక ముందు ఎప్పుడు నేను ఇలాంటివి తినను నాన్న. ఒకవేళ ఇంకెప్పుడైనా నువ్వు చికెన్ గురించి ఆలోచించావంటే అదే నీకు ఆఖరి రోజు అవుతుంది ఇంట్లోని. అలా చెప్పి వాళ్ళ నాన్న అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత పప్పుకి అతను చేసిన తప్పు తెలుస్తుంది. ఇంకా అతను చాలా బాధపడుతూ ఉంటాడు. చికెన్ గురించి ఆలోచిస్తూ ఆ దయ్యం అక్కడే మర్రి చెట్టు మీద కూర్చొని ఉంటుంది. దయ్యం ఆ మాటలన్నీ వింటుంది. అరే, వీడైతే చికెన్ తినడం మానేశాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి? వేరే చోట చికెన్ని వెతికి తినాలి. ఆ తర్వాత దయ్యం ఆ మర్రి చెట్టును వదిలిపెట్టి వేరే చోటికి వెళ్ళిపోతుంది. ఆ ఇంట్లో వాళ్ళు రోజూ చికెన్ తింటూ ఉంటారు. ఇంకేముంది, రోజు దయ్యం అక్కడే ఉండి తను చికెన్ తింటూ ఉంటుంది హాయిగా.